ఈ 30-40 రోజులు జరిగినటువంటి ఎంటైర్ ఎపిసోడ్ నుంచి మోదీ సర్కార్ ఏం నేర్చుకోవాలి, ఏం గుణపాఠాలు నేర్చుకోవాలి? ఈ రోజున మనము బ్రహ్మోస్, ఆకాష్ ఇలాంటి మిసైల్స్ని మనము విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ప్రజలకు వివరించేలాగా, అర్థమయ్యేలాగా చెప్పడంలో మోదీ సర్కార్ ఫెయిల్ అయింది. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. గడిచిన 30-40 రోజుల నుంచి దేశవ్యాప్తంగా నెలకొన్నటువంటి వాతావరణం మనం చూసాం. ఈ బొద్దింకల ఉద్యమం పేరుతో ప్రతిపక్షాలు, కొన్ని రాజకీయ పార్టీలు ఎలా చెలరేగిపోయాయో, ఏ విధంగా రెచ్చిపోయాయో, ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అంశాన్ని అల్లరిమూకలు, సంఘ విద్రోహ శక్తులు, అలాగే దేశద్రోహులు, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏ విధంగా తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేసాయో మనం చూసాం. ఇది దేశ సార్వభౌమత్వానికి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ప్రమాదం. ఇలాంటి పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగితే ప్రభుత్వాలు కుప్పకూలిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ముందస్తుగా ప్రభుత్వం మేల్కొంది, జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేసింది, ఇప్పుడు కూడా చేస్తోంది. కానీ ఈ 30-40 రోజులు జరిగినటువంటి ఎంటైర్ ఎపిసోడ్ నుంచి మోదీ సర్కార్ ఏం నేర్చుకోవాలి, ఏం గుణపాఠాలు నేర్చుకోవాలి? ఎందుకంటే పరిస్థితి అంతా బాగున్నంత వరకు కూడా ఎక్కడా లోపాలని మనకు కనిపించవు, కానీ జరిగినటువంటి తప్పుల గురించి ఎవరూ మాట్లాడరు. కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో అవి మనకి ఎత్తి చూపించడానికి అవకాశం ఉంటుంది. అది ప్రజలకైనా ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, లేదా ఇలాంటి స్వార్థపూరిత శక్తులకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఈ ఎంటైర్ ఎపిసోడ్ నుంచి ఏం పాఠాలు నేర్చుకోవాలి, ఏం లెసన్స్ నేర్చుకోవాలి, నెంబర్ 1. రెండోది, ఈ రాబోయే రోజుల్లో 2029 లోపు ఎలాంటి సవాళ్ళు మోదీ సర్కార్ ముందున్నాయి? నిజానికి చాలా సవాళ్ళు ఉన్నాయి. నో డౌట్ చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాం. గత 2014 నుంచి ఈ రోజు వరకు ఎన్నో అద్భుతమైనటువంటి మైల్ స్టోన్స్ మోదీ సర్కార్ సాధించింది వివిధ రంగాల్లో. అన్డౌటెడ్లీ, అందులో సందేహమే లేదు, సందేహం అక్కర్లేదు. పర్టికులర్గా డిఫెన్స్ రంగంలో భారత్ సాధించినటువంటి పురోగతి అంతా ఇంత కాదు. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 150,000 కోట్ల రూపాయల వరకు పెరిగింది ఈ రోజున. ఒకప్పుడు మనం విదేశాల మీద పూర్తిగా ఆధారపడినటువంటి పరిస్థితి. సైనికులు వేసుకున్నటువంటి బుల్లెట్ల దగ్గర నుంచి వాళ్ళకి చిన్న చిన్న వస్తువుల్ని కూడా, చిన్న చిన్న డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని కూడా మనం విదేశాల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజున మనము బ్రహ్మోస్, ఆకాష్ ఇలాంటి మిసైల్స్ని మనము విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నాం. డిఫెన్స్లో అద్భుతమైనటువంటి పురోగతి సాధించాం. నో డౌట్ ఎకానమీ విషయంలో ఈ రోజున అద్భుతమైనటువంటి పురోగతి సాధించడం జరిగింది వివిధ రంగాల్లో. ఎకానమీ ఒక్కటే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, రోడ్స్ విషయంలో, పర్టికులర్గా ఈశాన్య రాష్ట్రాల్లో, ఈ బోర్డర్ స్టేట్స్లో ఏ విధంగా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాము, అది హైవేలు కావచ్చు, రైల్వే కావచ్చు, ఆధునీకరణ, ఇలాంటి చాలా విషయాలలో చాలా అద్భుతమైనటువంటి పురోగతి సాధించింది మోదీ సర్కార్, అందులో సందేహం లేదు. కానీ కొన్ని రంగాలపైన ఇంకా దృష్టి సారించాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిని పెట్టాల్సినంత దృష్టి వాటి మీద పెట్టలేదు. పర్టికులర్గా ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, అఫ్కోర్స్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది, కానీ దాని గురించి ఏం తీసుకొచ్చారో ప్రజలకి కమ్యూనికేట్ చేయడంలో ఎక్కడో వెళ్లాల్సినంత ఇనిషియేటివ్ జరగలేదు, తీసుకోవాల్సినంత ఇనిషియేటివ్ జరగలేదు. ఎడ్యుకేషన్ రంగంలో, విద్యారంగంలో ఇంకా మార్పులు చాలా రావాల్సినటువంటి అవసరం ఉంది. అగ్రికల్చర్లో కూడా చాలా రిఫార్మ్స్ రావాలి. అప్పట్లో వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది మోదీ సర్కార్, 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది మోదీ సర్కార్. కానీ అది ప్రజలకు వివరించేలాగా, అర్థమయ్యేలాగా చెప్పడంలో మోదీ సర్కార్ ఫెయిల్ అయింది. ఈ విషయాన్ని మోదీనే స్వయంగా ఒప్పుకున్నారు. తప్పనిసరి పరిస్థితులలో ఈ హర్యానా, పంజాబ్ రైతులు వీళ్ళ యొక్క ఒత్తిడికి తల ఒగ్గి, సరే రకరకాల కారణాలు ఇప్పట్లాగనే ఏ విధంగా అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారో అప్పుడు కూడా దాదాపు రెండు నెలల ఈ ఉద్యమం తర్వాత వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి మేము ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించడంలో ఎక్కడో ఫెయిల్ అయ్యాం. దీన్ని మరొక రూపంలో, మరొక సందర్భంలో తీసుకురావచ్చు, తీసుకొస్తారేమో డెఫినెట్గా. ఓకే, వ్యవసాయ రంగంలో కూడా చాలా సంస్కరణలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. విద్యారంగంలో చాలా సంస్కరణలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్య రంగంలో, హెల్త్ సెక్టార్లో కూడా చాలా సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రంగాల మీద అఫ్కోర్స్ డెఫినెట్గా గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఇందులో కూడా చాలా పురోగతి కనిపించింది. కానీ ఎక్కడో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని ఈ రోజున ఎలా తయారయ్యాయంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతిపక్షాలకు, ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో
అవకాశం దొరికితే చాలు, సందు దొరికితే చాలు విమర్శిద్దామా, ఏ విధంగా మనం మోదీ సర్కార్ని పడగొట్టేద్దామా, కూల్చేద్దామని ఎదురు చూస్తున్నటువంటి గోతికాడ గుంట నక్కల్లా ఎదురు చూస్తున్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు డెఫినెట్గా విమర్శలు చేస్తాయి. నిర్మాణాత్మక విమర్శలు చేస్తే సంతోషమే. కానీ దీంట్లో కూడా ప్రతి చిన్న విషయంలో కూడా రాజకీయ లబ్ధి, పొలిటికల్ స్కోరింగ్ కోసం చూస్తున్నటువంటి పార్టీలు మన దేశంలో ఉండడం నిజంగా దురదృష్టకరం. ఈ విషయంలో కూడా అదే జరిగింది. ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ విషయంలో కూడా అదే జరిగింది. ఇది పొలిటిసైజ్ అయిపోయింది పూర్తిగా. లెఫ్ట్ పార్టీలు కానీ, అటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ పార్టీకి ఆ పార్టీ ఈ ఉద్యమాన్ని హైజాక్ చేసి తమకు ఏ విధంగా దీని నుంచి మైలేజ్ పొందాలి, పొలిటికల్ మైలేజ్ పొందాలి, ఏ విధంగా పొలిటికల్ స్కోరింగ్ రావాలి మాకు అనేటువంటి అంశం మీద దృష్టి పెట్టడంతో ఇది ప్రతిపక్షాల చేతిలో ఒక ఆయుధంలాగా మారింది. సో దీన్ని బేస్ చేసుకుని, ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా భవిష్యత్తులో, అందుకనే ఇప్పుడు నిజానికి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం కానీ, యాంటీ పేపర్ లీకేజ్ దీనికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం కానివ్వండి, అలాగే ఒక టాస్క్ ఫోర్స్ 6 సభ్యులతో కూడినటువంటి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం కానివ్వండి, వడివడిగా చేశారు. కాకపోతే ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగింది? వీళ్ళంతా ఇంత రప్చర్ జరిగిన తర్వాత, ఇంత రభస జరిగిన తర్వాత, ఇంత గందరగోళం చేసిన తర్వాత చేయడం వలన అవతల వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది. మేము మెడలు ఉంచాం, మా ప్రయత్నం వల్లనే ఇది ప్రజాస్వామ్య విజయమని, విద్యార్థుల విజయమని ఒకరంటారు. ఇక రకరకాల ఎవరికి నచ్చినటువంటి వాదనలు వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. అంటే ఇది మా వల్లనే జరిగిందని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. చేసింది ప్రభుత్వం, కానీ క్రెడిట్ ఎవరికి పోతోంది? అవతల వాళ్ళకు, విద్యార్థులకో, బొద్దింకలకో, లేకపోతే ఇంకెవరికో, సమ్ XYZ ఎవరికో పోతోంది. కానీ ఇవన్నీ జరగకముందే ఈ సంస్కరణలు, ఈ ముందు జాగ్రత్త చర్యలు ఇవన్నీ కూడా ముందే తీసుకొచ్చుంటే, లేదా ఇనీషియల్ స్టేజ్లో తీసుకొచ్చుంటే ఆ ప్రభుత్వానికి ఆ క్రెడిట్ దక్కేది, మోదీ సర్కార్కి ఆ క్రెడిట్ దక్కేది. ఇప్పుడు పని చేసింది ప్రభుత్వము, కానీ క్రెడిట్ మాత్రం వేరే ఎవరో కొట్టేస్తున్నారు. సరే, జరిగింది. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇక మీదటైనా కూడా పర్టికులర్గా ఇప్పుడు E20 గురించి మాట్లాడుతున్నారు అందరూ కూడా. నిజానికి అది మంచి ఉద్దేశంతో తీసుకొస్తున్నటువంటిది. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ పైన డిపెండెన్సీ తగ్గించి, ఆధారపడ్డాన్ని తగ్గించి మన దేశంలోనే ప్రొడ్యూస్ చేసుకుంటే, ఈ ఇథనాల్ ఆధారిత ఇంధనాన్ని మనమే ప్రొడ్యూస్ చేసుకుంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల ఈ ఫారెక్స్ రిజర్వ్స్ని మనం పొదుపు చేసుకోవచ్చు. అది ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించడంలో ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఈ జన్జీని, లేకపోతే ప్రజల యొక్క పల్స్ని పట్టుకోవడంలో ఎక్కడో వెనకబడి ఉన్నాము. నెరేటివ్ వార్లో, ఇన్ఫర్మేషన్ వార్లో ఎక్కడో బీజేపీ తడబడుతోంది. ఇది ఇగ్నోరెన్స్ అని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో ప్రజలు చెప్పాలి. ఇది ఇగ్నోరెన్సా? ఒకవేళ ఇగ్నోరెన్స్ అయితే డెఫినెట్గా కరెక్ట్ చేసుకోవాలి. ఓవర్ కాన్ఫిడెన్సా? ఒకవేళ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్గా కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కాయిన్కి 2 వైపులా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి. సమదృష్టితో స్వీకరించాల్సి ఉంటుంది. ఈ రోజున తప్పులు జరిగాయి కాబట్టి ఈరోజు ఇంత రప్చర్ జరిగింది, విధ్వంసం జరిగింది. ఇక మీదట వివిధ రంగాల్లో ఇంకెక్కడెక్కడైతే ఫోకస్ పెట్టాలో, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, న్యాయ వ్యవస్థలో రిఫార్మ్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కమ్యూనికేషన్లో, ఇన్ఫర్మేషన్ వార్లో, నెరేటివ్ వార్లో ఎక్కడో కొంత లోపం ఉంది. దాన్ని సరిదిద్దుకోకపోతే, ఇదే తప్పులు పునరావృతం అయితే మాత్రం తప్పకుండా ఒక పెద్ద బ్లో, ఊహించినటువంటి పరిణామాలు ఎదురు కావచ్చు. 2029లో మరొకసారి పవర్లోకి రావాలంటే ఈ కోర్స్ కరెక్షన్ జరగాలి. ఎందుకంటే మోదీ ఒక్కరే పోరాటం చేస్తే సరిపోదు, చుట్టూ ఉన్నటువంటి టీం కూడా అంతే ఎఫెక్టివ్గా పనిచేయాలి. పర్టికులర్గా యువ రక్తాన్ని క్యాబినెట్లోకి దించాలి. వాళ్ళు మాత్రమే ఇప్పుడున్నటువంటి జన్జీని కనెక్ట్ అవ్వగలుగుతారు. ఎక్కడో ఈ జనరేషన్ గ్యాప్ వలన చెప్పాల్సినటువంటి విషయాన్ని స్పష్టంగా వాళ్ళకి చేరకుండా పోతోంది. ఇలాంటి ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి. సో వీళ్ళు చేసినటువంటి తప్పులు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా, అస్త్రాలుగా మారుతున్నాయి అనేటువంటి వాదనలు, విశ్లేషణలు వినబడుతున్నాయి. మరి ఆ కోర్స్ కరెక్షన్ దిశగానే ఈ రోజున ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? గడిచిన 12 సంవత్సరాల్లో జరిగినటువంటి పురోగతి గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమేం తప్పులు జరిగాయి, ఇప్పుడు రాబోయే సవాళ్ళు ఏంటి, సవాళ్ళను ఎదుర్కోవాలంటే బీజేపీ ఏ విధంగా సంసిద్ధం కావాలి, 2029 కల్లా వీటిని సరిదిద్దుకోకపోతే ఎలాంటి మూల్యం చెల్లించాల్సి రావచ్చు? మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జై హింద్ అని కామెంట్ కూడా పెట్టండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.